అన్న ఎలా నడుస్తుంది బిగ్ బాస్ 8? బిగ్ బాస్ 8 ఊహించినంత హుషారైతే ఇంకా రావాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి 7 వరకు ఎంత క్రేజ్ ఉందో ఆ క్రేజ్ అయితే తగ్గింది. కాకపోతే వారం అయితే క్రేజ్ కొంచెం పెరుగుతుంది. ఇంకా హెవీగా కావాలనేది నేను కోరుకుంటున్నాను. నేను ఫుడ్ ఎగ్ ఇదే ఎంతసేపు ఫుడ్ మీదనే కనబడతాను ఈ గేమ్స్ అన్ని. మరి రేపు బెడ్ గురించి అడిగితే ఏం చెప్తారా? హరి వారి బిగ్ బాస్ ఫుడ్ మీద గేమ్స్, ఫుడ్ మీద కొట్లాట, కిచెన్లో కొట్లాట, ఇదే తప్పితే మంచి గేమ్స్ ఉండవు. బాల్ తీసుకువెళ్ళేవే చిన్న పిల్లల ఆట ఆడిపిస్తున్నావు. క్రేజీగా ఉండాలి, రసవత్తరంగా ఉండాలి, రచ్చ చేయాలి. అమ్మ ఆ నుంచి గేమ్లు ఆడితే వాడి పరిస్థితి ఏందన్నట్టుగా సినిమాల్లో ఉంటే చూసిన గూస్ బంప్స్ అని ఆ టైప్లో గేమ్స్ కావాలి. చిన్న చిల్లర గేమ్స్ పెడుతున్నావు. పెద్ద తాళి తీసుకొచ్చి పెట్టేసినావు. దాన్ని ఒక్కడ తినగలుగుతాడు. ఆ బాగుబలి కూడా తినలేడు దాన్ని. పాపం నవీల్ ట్రై చేసిండు. ముందు మొత్తం స్టార్టర్స్ అన్ని ట్రై చేసిండు. అట్కే తింటాడు, మంచిగా గెలుస్తాడు అనుకున్నా. కానీ మంట పుట్టించినట్టు బాబా ఆడికి అని నోరు కాల్చుకుంటాడు. సోనియా వచ్చింది, ఆమెకు తినడం కూడా రావట్లేదు. ముందు అన్నం తినండి అని వాళ్ళకి వెనక నుంచి సజెషన్లు. యష్మి గౌడ ఆమె కూడా ఇట తింటుంది, ఇట ఆగినట్టు తింటుంది. తిండి కూడా తిని రావట్లేదు పాపం వాళ్ళకి. అంత దారుణమైన పరిస్థితుల్లో రకరకాల గేమ్స్ పెడుతున్నాం, ఆడలేకపోతున్నారు. నిఖిల్ వాళ్ళ టీము బాగా స్ట్రాంగ్ గా ఉన్నది. సో ఎదుటి టీంని ఓడగొట్టాలని చెప్పేసి ఒక గేమ్లో నబీల్ పక్క దోసేశారు. అది మాత్రం ఫేక్. ఖచ్చితంగా అది తప్పు, అట్లా చేయకూడదు. ఎందుకంటే నీ టీంలో ఉన్న మణికంఠ డల్గా ఉన్నాడని చెప్పేసి మణికంఠను పక్క దోసేసావు. నీ టీంకి వచ్చేసరికి ఏమో స్టాండర్డ్గా ఉన్న కంటెంటర్స్ కావాలనుకున్నావు. ఎదుటి టీంలో ఉండటానికి నబీల్ స్ట్రాంగ్గా ఉన్నాడు, మనకి ఆపోజిట్గా ఉంటాడు, ఫిజికల్గా యాక్టివ్ ఉండని చెప్పి ఆయన పక్క దోసినాడు. అది ఎంతవరకు కరెక్ట్? అందరిని కలిపి ఆడాలి, ఎవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాకుండా చేద్దామని చెప్పేసి అలా అంటావు. టీం వైజ్కి వచ్చేసరికి నీ టీం గెలవాలనుకుంటావు. అంటే హౌస్ కావాలని హౌస్లో అనుకుంటావు, ఇటు రావద్దని మళ్ళీ నీ టీమే గెలవాలని నువ్వు అనుకుంటావు. తప్పు కదా మరి. మనకంటే తీయడం కరెక్ట్ అడా? స్టాండర్డ్ ఉన్న వాళ్ళు తీయాల్సింది కదా. అక్కడ ఇక్కడ నబీల్ గట్టి ఉన్నాడని చెప్పి నబీల్ తీసి పడేసినావు, అది రాంగ్. నెక్స్ట్ విష్ణుప్రియ అక్కడక్కడ కన్నింగ్ అనిపించేస్తున్నది, పర్ఫెక్ట్ లేదు. వీళ్ళు ఎగ్ గేమ్ అయితే పొట్టి ఎవరు ప్రేరణ కానీ యష్మి కానీ ఆఫ్ కోర్స్ మ్యాక్సిమం అందరూ బాగానే ఆడారనుకో. కొంచెం వర్డ్స్ కూడా తగ్గించాలి, ఇంగ్లీష్ వర్డ్స్ తగ్గించాలి, బూతులు ఆటలాడుతున్నారు, అది కూడా తగ్గించాలి. ఇప్పటివరకైతే టాప్లో లోపల గేమ్ ప్రకారం టాప్లో చూస్తే మనకు నిఖిల్ టీం బయట గట్టిగా ఆడుతున్నాడు, నిఖిల్ టాప్లో ఉన్నాడు అనిపిస్తుంది. బయట ఓటింగ్ చూస్తే ఉంటే విష్ణుప్రియ కనబడుతున్నాయి. మరి విష్ణుప్రియ పిఆరా మేనేరా అంత స్టాండర్డ్గా ఎలా ఉన్నారు కానీ వాళ్ళు మాత్రం బాగా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. విష్ణుప్రియ టాప్లో తీసుకొచ్చేస్తున్నారు. ఎవరైనా చూసినా కానీ దాన్ని ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మాత్రం విష్ణుప్రియనే గెలుస్తుంది అనే ఫీలింగ్ వెళ్తుంది. లోపలికి మాత్రం గేమ్ అయితే ఏం కనపడలేదు. అది జస్ట్ మాట్లాడుతుంది, అక్కడక్కడ మాట్లాడితే మళ్ళీ లూజ్ టాక్స్ కూడా వస్తుంది, ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంది మళ్ళీ ఆమెకి. నెక్స్ట్ సునీల్ ఉన్నది, ఆ ఇద్దరినే పెట్టేస్తుంది, పృథ్వీని నిఖిల్ని. వాళ్ళ ముందు తోసేస్తుంది, ఇది అనుకుంటుంది. మళ్ళా వాళ్ళిద్దరి దగ్గర హెచ్చట్ ఆగు నేను చెప్పింది వినాలన్నట్టుగా కంట్రోల్ చేస్తుంది. సో అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. నువ్వు ఆడట్లేదు, అది మైనస్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళని దోచేయడం వల్ల నీకు మైనస్ పెడుతుంది. నా టీం నా కంట్రోల్లో ఉండాలన్నట్టుగా ప్రయత్నిస్తున్నావు, అదైతే తప్పు ఖచ్చితంగా. ఆల్రెడీ వీడియోలు వస్తున్నాయి, లేడీస్ క్లియర్గా లేడీస్ ఎన్నికలు పెడుతున్నారు. సోనియా అని మనం ఈ వీక్ బయటికి పంపించాలి, నాకు సపోర్ట్ చేయండి అని వెళ్ళగొట్టే ప్రయత్నం చేద్దాం. ఈ వీక్ వెళ్ళిపోవాలన్నట్టు వీడియో చేసి పెడతాను. అందరూ నాకు సపోర్ట్ చేయండి, సోనియా వెళ్ళిపోవాలని చెప్పేసి వీడియోలు చేయండి, నాకు లైక్ కొట్టండి, షేర్ చేయండి అని ఒక లేడీని చేసి పెడుతుంది. సో సోనియా ఎట్లా చేస్తుంది అంటే ఒక లేడీ డాన్ లాగా చేసేస్తుంది అనమాట వాళ్ళ టీంని. అఫ్కోర్స్ ఆపోజిట్ టీంని కూడా మీరు చేసేది ప్రతి ఒక్కటి తప్పే అన్నట్టుగా మాట్లాడుతున్నది. నిజాలు ఉన్నా కానీ అసలు ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అసలు ఎదుటోళ్ళ మైండ్ సెట్ని 100% తొక్కి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచించుకోవాల్సి వస్తారేమో, అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, మనం తప్పు చేస్తున్నామా అనే ఆలోచన, వాళ్ళకి లేని ఆలోచన. మనం గట్టిగా ఉన్నామన్నా కూడా మనం తప్పు చేస్తున్నామన్న ఆలోచన వాళ్ళ మైండ్లో దూర్చే ప్రయత్నం కూడా చేస్తున్నామే. నేను గెలవాలి, నా టీమే గెలవాలి, నేనే గెలవాలి అంటే టాప్ దాకా ఉందామనే ప్రయత్నం చేస్తున్నామో అది మైనస్ అవుతుంది. ఒక లేడీని ఏమో చేసి పెడుతుందంటే ఒకసారి ఆలోచించుకో. సో నేను నీకు మైనస్ అయ్యే ఛాన్స్ అయితే 100% కనబడుతున్నది. మణికంఠ మీద జోక్స్ చేస్తారు, ఓకే జోక్స్ లాగా ఉండాలి. కానీ లోపల ఉన్న వాళ్ళు వేయొచ్చు భయ్, మనం వేయొచ్చు అభిమానం కాబట్టి. బిగ్ బాస్ అభిమానం లోపల ఉన్న కంటెస్టెంట్లకు వాళ్ళు ఆటను బట్టి వాళ్ళకి ఓట్లు వేస్తాం, కానీ మనం వేయొచ్చు. వాడు తప్పు చేసినా, బిగ్ బాస్ తప్పు ఇచ్చినా బిగ్ బాస్ కూడా తిట్టొచ్చు. మీరు తిట్టారనుకో, మన నవీన్ పరిస్థితి ఏమైంది? బిగ్ బాస్ టోటల్ ఆపోజిట్ మాట్లాడడం బయటకు చేసేలే. మీరు తిట్టకూడదు. బిగ్ బాస్ రూల్, బిగ్ బాస్ ఇల్లు, ఆయన రూల్ ప్రకారం ఆయన ఇంట్లో ఆయన చెప్పింది మీరు వినాలి. మాకు సినిమాలో నచ్చకపోతే ఈ రోజులను తిడతాం, డైరెక్ట్లను తిడతాం. మాకు నచ్చలేదు కాబట్టి సరే ఇలా తీయండి అని చెప్పి ఏదో మాకు వచ్చిన ఐడియా ఇస్తాం. సో అలాగే బిగ్ బాస్ కూడా ఎందుకంటే అభిమానిస్తాం కాబట్టి బిగ్ బాస్ని తిడతాం, నాగార్జున గారిని కూడా తిడతాం, లోపల కంటెస్టెంట్ అందరిని తిడతాం. మీరు తిట్టకూడదు, అది తప్పు. ఎందుకంటే మాకు నచ్చే ప్రతి విషయం మేము చెప్పగలుగుతాం. వాళ్ళు మార్చుకోగలుగుతారు, బిగ్ బాస్ కానీ అలా ఉన్న మేనేజ్మెంట్ కానీ మార్చుకొని మంచి ఆటలు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. మీరు తిడితే సంఘానికి పోతారు, బయటికి వెళ్ళగొడతారు. అరే బాబు నువ్వు మనకంటే ఇన్ని ఏడుపు తగ్గించాలి. నాగార్జున గారు కూడా ఒకసారి చెప్పారు, నువ్వు నవ్వుతే బాగుంటావు అని చెప్పేసి. మాకు కూడా అనిపించింది, నువ్వు నవ్వినప్పుడు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసిన వచ్చినావు. ఆ నిఖిలేజ్ అన్నట్టున్నాడు, వాడిని అబ్బాయి అనే విషయం పక్క పెట్టండి అని.
సో బయట మేము మాట్లాడవచ్చు భయ్, నువ్వు వాడు అబ్బాయిలాగా ప్రవర్తించలేడు, కొంచెం తేడాలాగా ప్రవర్తన మేము అనొచ్చు. ఎందుకంటే నీ భాష నీ లాంగ్వేజ్ అలాగ ఉంది, ఇలా 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 మాట్లాడుతున్నావు. సో అది మాకు అలా మా థాట్ని తెస్తుంది. ఒక మా తప్పు అయితే ఓకే మేము ఒప్పేసుకుంటాము, కానీ నీ ఆలోచన, నీ బాడీ లాంగ్వేజ్, నీ వాయిస్ టోన్ అలాగే ఉన్నాయి మేము అంటున్నాం. కానీ లోపల ఆయన అన్నాడని చెప్పి చేసుకుంటూ పోతాం. నేను మగాన్ని అని చెప్పేసి నిఖిల్కి లోపల నువ్వు నిరూపించిన అనుకో, మేము బయట ఆలోచించే అభిమానులను కూడా అరే వీడు మగాడు అని ఒప్పేసుకొని ఓట్లేస్తావు. నీకు నువ్వు ఏడుచుకుంటూ పోయి మూల కూసేసుకొని మైకి తీసి బయటపడితే రేపు సాటర్డే ఒక సండేకో చూసి బయటపడేస్తాడు. గేట్లు ఓపెన్ చేసి మన నవీన్ పంపించినట్టు పోతే వెళ్ళిపో నువ్వు కూడా బయటగానే అంటాడు క్లియర్గా. అది మాత్రం తప్పు, అది కరెక్ట్ కాదు. నీకు మణికంఠ జాగ్రత్తగా, నీ పేరుకు చరిత్ర ఉంది, ఆయన దేవుళ్ళు ఉన్న చరిత్ర ఉంది, నాగ మణికంఠ అని చెప్పేసి. ఒక మణికంఠుడి శివుడి మెడలో మణిహారం లెక్క ఏంది పాముని ఆహారం లాగా వాడతారుగా, రకరకాల అర్థాలు దానికి, మంచి చరిత్ర ఉంది దానికి. ఆ పేరు విలువ కాపాడు, పిల్ల వస్తుంది, నీ పిల్లలు అందరినీ దగ్గరకు వస్తారు. ఏడవడం తగ్గించు, సింపతి తగ్గించుకో. నా పిల్లలు కావాలి, పిల్లలు కావాలని పోయి మూల ఏడుతున్నావు. పడుకొని కూడా నీళ్ళు ఆడుతున్నాయి. మరి అంత క్లారిటీగా ఎలా ఏడిపోతుందో అర్థం కాదు నాకైతే. మరి ఎవరన్నా ముందే చెప్పేశారా ఏడిచేయరా బాబు, ఏడుచుకుంటూనే ఉండరా బాబు, ఏడుతావు నువ్వు గెలుస్తావురా బాబు అని చెప్పేసి. అరే ఆడది ఏడిచినా నవ్వినా అందంగా ఉంటుంది రా, మగాడి ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. అఫ్ కోర్స్ మగాడి ఆ ఏడుపును ఆడదాని నవ్వును నమ్మొద్దు అంటారు, నువ్వు అదే పని చేస్తాను. నవీన ఆడది మనల్ని ముంచెత్తదంట, మగాడు ఏడిస్తే కూడా ముంచెత్తాడు. మరి నిన్ను నువ్వు ముంచుకుంటాను, ఆడ మమ్మల్ని ముంచు సంగతంగా నిన్ను నువ్వు ముంచుకుంటాను. కంట్రోల్ గాడు ఏడుపు తగ్గించు, నవ్వుకుంటుండో ఆపోజిట్ టీంకి ఇచ్చి ఎంతసేపు ఎదుటి మాట అస్సలు ఇంటేనేంటలు ఒక్కసారి కూడా ఇంటలు చాలా దరిద్రంగా రాయను. ఆ విషయంలో మాత్రం నేనే కరెక్ట్, నా మాట కరెక్ట్, నేను ఒప్పుకోను అంటే వాళ్ళు ఖచ్చితంగా పాయింట్ ఇచ్చినా కానీ ఒప్పుకోను అంటున్నావు. అంటే నీ రీజన్లో నువ్వు ఆలోచించుకుంటావు. మరి బయట పబ్లిక్ పరిస్థితి ఏంది, పబ్లిక్ ఏం ఆలోచిస్తారు ఒకసారి నీ మైండ్ తోటి ఆలోచించు. నేను ఇంత స్టాండర్డ్గా ఎదుటి మాట అయినకుంటుంటే పబ్లిక్ నా గురించి ఏం ఆలోచిస్తారు ఒకసారి నీ మైండ్ తోటి, నీ మైండ్ తోటి మా మైండ్ తోటి, నీ మైండ్ తోటి నువ్వు ఆలోచించుకో. ఓట్లు పడుతున్నాయా పోతున్నాయా అని చెప్పేసి. ఈ విషయంలో నీకు సోనియా అందరినీ కంట్రోల్లో పెడుతుంది, ఆ విషయంలో ఆమెకు ఓట్లన్నీ పక్కదారిపోతున్నాయి. విష్ణుప్రియ పెరిగేటట్టున్నాయి. మరి విష్ణుప్రియకి అయితే మాక్సిమం ఎవరు వేయట్లేదు, మేమైతే వేయట్లేము. అది పర్సనల్ ఫ్యాన్స్ ఇంతకుముందు షోలు చేసినాయి, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంతకుముందు సాంగ్స్ వల్ల అట్లా వచ్చిన అభిమానులు వేస్తున్నట్టున్నారు. కానీ పర్సనల్గా అయితే గేమ్ పరంగా అయితే ఎవరు వేస్తలేరు.